Next topic, what are the differences between manual database and computerized database? మాన్యువల్ డేటాబేస్కి కంప్యూటరైజ్డ్ డేటాబేస్కి గల వ్యత్యాసాలు ఏంటి? Manual database versus computerized database. First point, manual database. Manual database is the record keeping systems in which human being manage the whole database without the support of computers. కంప్యూటర్స్ రాకముందు మనకి డేటాబేస్లు అన్నీ కూడా జనరల్గానే హ్యూమన్ బీయింగ్ మాత్రం మెయింటైన్ చేసేవాళ్ళు. హ్యూమన్ బీయింగ్ అంటే జనరల్గా మనకి రికార్డ్ కీపింగ్ ఏదైనా మన లెడ్జర్స్ కానీ, అలాగే సపోజ్ మనకి ఇప్పుడు ప్రజెంట్ అటెండెన్స్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాం. ఇదంతా కూడా మనం ఏం చేస్తున్నాం, మాన్యువల్గానే మనం డేటాబేస్లో డేటాని కంప్యూటర్ సపోర్ట్ లేకుండా, కంప్యూటర్ సహాయం లేకుండా మనం డేటాబేస్ని మేనేజ్ చేస్తూ ఉంటున్నాం. అదే కంప్యూటర్ డేటాబేస్ అనుకోండి, కంప్యూటర్ డేటాబేస్ ఈజ్ ఏ డేటాబేస్ దట్ కెన్ బి మేనేజ్డ్ ఆర్ యాక్సెస్డ్ బై కంప్యూటర్స్. అంటే కంప్యూటర్స్ ఉపయోగించి మనకి డేటాబేస్ అంతటినీ కూడా మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ సాఫ్ట్వేర్ ద్వారా డేటాబేస్ని మనం యాక్సెస్ చేసుకోగలం, అలాగే మేనేజ్ చేయగలం. రకరకాల డేటాబేస్లు ఉన్నాయి మనకి. విండోస్ ఎన్విరాన్మెంట్ రాకముందు మనకి అన్ని డాస్ ఎన్విరాన్మెంట్లు ఉండేవి. అప్పుడైతే డీబేస్ ఉండేది, డీబేస్ 3+, ఫాక్స్ బేస్, ఫాక్స్ ప్రో, ఇలాగ రకరకాల డేటాబేస్లు ఉండేవి. ఎప్పుడైతే విండోస్ ఎన్విరాన్మెంట్ వచ్చిందో అక్కడి నుంచి మనకి ఒరాకిల్, SQL ఇలాగ డేటాబేస్ మేనేజ్ చేయడానికి సాఫ్ట్వేర్స్ డెవలప్ అయింది. నెక్స్ట్, మాన్యువల్ డేటాబేస్. ఏ మాన్యువల్ డేటాబేస్ ఈజ్ లైక్ ఏ ఫైలింగ్ క్యాబినెట్ అండ్ ఈజ్ వెరీ స్లో అండ్ క్లమ్జీ అట్ ఆర్గనైజింగ్ ఇన్ఫర్మేషన్. మాన్యువల్ డేటాబేస్లో మనకి డేటా అంతా కూడా మాన్యువల్గా స్టోర్ చేసుకుంటూ ఉంటాం, అంటే మాన్యువల్గా మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. అలా చేయటం వల్ల మనకి చాలా టైం పడుతూ ఉండేది, అంటే ప్రాసెసింగ్ చాలా స్లో అవుతూ ఉండేది. అలాగే మనకి ఇన్ఫర్మేషన్ ఆర్గనైజ్ చేయాలంటే చాలా క్లమ్జీగా ఉండేది. నెంబర్ ఆఫ్ పేజెస్, ఎక్కువ పేజెస్ మనం రాసుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఏది ఎక్కడుందో మనకి తెలియదు, కన్ఫ్యూజ్ అవుతుంటాం. అదే కంప్యూటర్ డేటాబేస్ అయితే, ఏ computerized database is stored in a computer and is very fast at organizing information and grouping related data. అంటే కంప్యూటర్ సహాయంతో మనం డేటాబేస్ని స్టోర్ చేసుకోగలం. ఆ స్టోర్ చేసిన డేటాబేస్ని మనం చాలా ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోగలం. అలాగే రిలేటెడ్ డేటా మీన్స్ స్టూడెంట్ అని ఉంది, ఆ స్టూడెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక చోట స్టోర్ చేసుకోవడం. ఒక ఎంప్లాయీ ఉంటే ఆ ఎంప్లాయీ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఒక చోట స్టోర్ చేసుకోవడం. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనం డేటాబేస్ని చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోగలం, అలాగే ఫాస్ట్గా మనం ఆర్గనైజ్ చేయగలం. నెక్స్ట్, in a manual database system, information must be found by hand rather than electronically. మాన్యువల్ డేటాబేస్లో మనం ప్రతిదీ కూడా చేతితోటే రాయాలి.
ఏమి ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఏమి ఉపయోగించవు. Someone looking for information in a manual database may have to spend hours searching for a particular piece of data, which is a very time-consuming job. Suppose మాన్యువల్ డేటాబేస్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా సెర్చ్ చేయాలనుకోండి, ఆ సెర్చ్ చేసేటప్పుడు మనకి కొంత టైం తీసుకుంటూ ఉంటుంది. అంటే ఏ డేటా ఎక్కడ ఉంది, ఏ పేజ్లో ఉంది డేటా, ఇలా మనం సెర్చ్ చేయాలంటే ప్రతి పేజ్ని మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది కొంచెం టైం కన్జ్యూమింగ్ జాబే. A computer database will typically allow users to search the entire database for specific information in seconds. అదే కంప్యూటర్ డేటాబేస్ అనుకోండి, ఏ యూజర్ అయినా కానీ వాళ్ళకి కావాల్సిన డేటాబేస్లో డేటాని చాలా ఈజీగా సెర్చ్ చేయగలరు. అది కూడా సెకండ్స్లోనే. జస్ట్ కమాండ్ ఇస్తారా, కమాండ్ అనుగుణంగా ఇది మనకి సెట్ చేసి రిజల్ట్ ఫౌండ్ చేస్తుంది. మాన్యువల్ డేటాబేస్ ఈజ్ లెస్ రిలయబుల్. Computer database more reliable than manual database system. More reliable than manual database system. Next, manual database. Manual database system has slow processing speed. It takes a lot of time to perform various database operations like searching, sorting, insertion, deletion, etc. మాన్యువల్ డేటాబేస్ సిస్టంలో ప్రాసెసింగ్ స్పీడ్ చాలా స్లోగా ఉంటుంది. డేటాబేస్ మీద మన ఆపరేషన్స్ ఏమైనా చేసామనుకోండి, ఆపరేషన్ చేసేటప్పుడు కొంత టైం తీసుకుంటుంది. అంటే మన డేటాబేస్ మీద ఎలాంటి ఆపరేషన్ చేయగలని చెప్పుకున్నాం, ఇన్సర్షన్, డిలీషన్, అప్డేషన్, సెర్చింగ్, సార్టింగ్ ఎట్సెట్రా. ఇలాంటి ఆపరేషన్స్ అన్ని చేసేటప్పుడు మనకి చాలా స్లోగా చేస్తుంటాము. Computer database. Computer database system has very fast processing speed. It can handle various database operations like insertion, deletion, searching, sorting, and updation in no time. Computer database లో ప్రాసెసింగ్ స్పీడ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. డేటాబేస్ ఆపరేషన్ చేసేటప్పుడు ఎలాంటి ఆపరేషన్ అయినా కానీ టైం లేకుండానే మనకి రిజల్ట్ వెంటనే ఇస్తూ ఉంటుంది. అంటే ఆపరేషన్స్ అంటే ఏం చేయాలని చెప్పుకున్నాం, ఇన్సర్షన్, డిలీషన్, అప్డేషన్, సెర్చింగ్, సార్టింగ్, ఏదైనా కానీ ఇలాంటి మనకి కమెంట్స్ ఇచ్చినప్పుడు కమెంట్కి అనుగుణంగా రెస్పాండ్ అయ్యి వెంటనే రిజల్ట్ని అందజేస్తుంది, స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ పాయింట్, మాన్యువల్ డేటాబేస్ సిస్టమ్ కెన్ బి వెరీ కాంప్లెక్స్ అండ్ ఇన్యాక్యురేట్. మాన్యువల్ డేటాబేస్ సిస్టంలో మనం ఏదో ఆపరేషన్ చేసినప్పుడు చాలా కాంప్లెక్స్గా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, అలాగే ఇన్యాక్యురేట్, ఖచ్చితంగా ఉండదు రిజల్ట్. అంటే మనం చేతితో రాస్తాం కాబట్టి ఖచ్చితమైన డేటా మనం ఇవ్వలేమన్నమాట. ఒక్కోసారి మనకి ఆ పేజీ మిస్ అవ్వచ్చు, కాబట్టి ఇది ఇంకోసారి రాయవలసి ఉంటుంది. ఇలాంటి ఏంటి కాంప్లెక్స్ అవుతుంటాయి, కష్టంగా ఉంటాయి అన్నమాట. కంప్యూటర్ డేటాబేస్ సిస్టమ్స్ ఆర్ మోర్ యాక్యురేట్ అండ్ ఈజీ టు ప్రాసెస్.
Computer-aided database systems are more accurate and easy to process. చాలా యాక్యురేట్గా ఉంటుంది, అలాగే ప్రాసెస్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది కంప్యూటర్ డేటాబేస్ సిస్టమ్. నెక్స్ట్, మోర్ ప్రోన్ టు డేటా లాస్ అండ్ డేటా డూప్లిసిటీ. మాన్యువల్ డేటాబేస్లో డేటాకి నష్టం జరుగుతుంటుంది ఎక్కువగాని, అలాగే డూప్లిసిటీకి ఎక్కువ అవకాశం ఉంటుంది. డూప్లిసిటీ మీన్స్ నకిలీ, ఇలాంటి ఎక్కువ అవకాశం ఉంటుంది మాన్యువల్ డేటాబేస్లో. అదే కంప్యూటర్ డేటాబేస్ అనుకోండి, లెస్ ప్రోన్ టు డేటా లాస్ అండ్ డేటా డూప్లిసిటీ. అంటే డేటా యొక్క నష్టాన్ని తగ్గించవచ్చు, అలాగే డూప్లిసిటీని కూడా నివారించవచ్చు. నెక్స్ట్ పాయింట్, ఇన్ మాన్యువల్ డేటాబేస్ it's very difficult to handle a large volume of data. పెద్ద పెద్ద లెడ్జర్లు ఉంటాయి. ఈ లెడ్జర్స్లో మనకి సపోజ్ ఒక 500 pages ఆఫ్ లెడ్జర్ ఉంది అనుకోండి, దాంట్లో డేటా అంతా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, రాసుకుంటూ వెళ్ళిపోయారు. అలాంటి సందర్భాల్లో మనం డేటాబేస్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది manual database system. Computers have huge storage capacity, so a computer-aided database can easily handle a large amount of data. ప్రజెంట్ మనకున్న ప్రతి సిస్టమ్ కూడా చాలా ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ కలవు, చాలా ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన దగ్గర మనకు తీసుకుంటే 1 TB హార్డ్ డిస్క్ తోటి వస్తున్నాయి ప్రతి సిస్టమ్. అలాగే ర్యామ్ కూడా 16 GB ర్యామ్ తోటి వస్తుంది. అంటే స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ చాలా ఎక్కువ సిస్టమ్స్ ఈ రోజుల్లో మనకి దొరుకుతున్నాయి. కాబట్టి ఏ కంప్యూటర్ డేటాబేస్ కెన్ ఈజీలీ హ్యాండిల్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. కాబట్టి మనం ఎంత డేటా ఇచ్చుకున్నా కానీ ఆ డేటా అంతా కూడా ఈజీగా మనం స్టోర్ చేసుకోగలం కంప్యూటర్స్లో, ఇప్పుడున్న ప్రజెంట్ కంప్యూటర్స్లో. నెక్స్ట్ పాయింట్, difficult to modify or update manual data. మాన్యువల్ డేటాలో మనం ఏమన్నా డేటాని మార్పులు చేర్పులు చేయాలంటే చాలా కష్టమైన పని. ఇప్పుడు మీరు మాన్యువల్గా రాస్తుంటారు, నోట్స్ ఇచ్చి రాస్తూ ఉంటారు, దాంట్లో మధ్యలో పాయింట్ మనకు యాడ్ చేయాలనుకోని ఏం చేస్తాం, అక్కడ స్టార్ పెట్టుకుని లేదా కింద రాయడం కానీ లేదా మధ్యలో ఇరిగించి రాయడం కానీ చేస్తుంటారు. అది కొంచెం కష్టమైన పనే కదా. అదే విధంగా మాన్యువల్ డేటాబేస్లో ఉంటుంది. ఇన్ కంప్యూటర్ డేటాబేస్ కెన్ బి ఈజీలీ మోడిఫైడ్. కంప్యూటర్స్లో మనం కంప్యూటర్ సహాయంతో డేటాబేస్ని ఈజీగా మోడిఫై చేయగలము. థ్యాంక్ యూ.